మీరు 15 years బ్యాక్ ప్రొడక్షన్ టీంలో అందరు అసిస్టెంట్తో కూర్చొని స్టీల్ ప్లేట్లు పేపర్తో తూచి తింటుంటారు కదా లంచ్ ప్లేట్లో. అది నుంచి కట్ చేస్తే ఇక్కడికి ఏమనిపిస్తుంది ఆలోచిస్తే? ఆలోచిస్తే నేను అంటే ఇప్పటికీ కూడా స్టోరీ టు టెల్ యాక్చువల్లీ. ఇట్స్ ఇప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారి కానీ మనం మారలా. మన హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు కూడా నిజంగా ఇంట్లో ఉండి నేను ఒక్కనే, ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు, అదే స్టీల్ ప్లేట్ నేనే తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని తింటాం. సో ఇట్స్ సేమ్ థింగ్. మన సెటప్లో ఏం తేడా లేదు. బట్ ఇన్ జనరల్ చుట్టూ ఉండేవాళ్ళు, చుట్టూ చేసే హడావిడి కొంచెం మారిపోయింది ఆటోమేటిక్గా. మనం బయటకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మనం అప్పుడు అసలు నేను ఉన్నాననే తెలియదు ఆవిడకి. ఐ వాంట్ షేర్ వన్ థింగ్ విత్ యూ. మీకు తెలిసి ఉండకపోవచ్చు. స్టార్టింగ్లో 2010-11లో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి ఒక ఫిల్మ్కి ఏడీగా పనిచేశాను. దెన్ వన్ ప్రొడ్యూసర్ ఆస్క్డ్ మీ టు టెల్ ఎ స్టోరీ, నరేట్ ఎ స్టోరీ. నేను అప్పుడే మీతో సినిమా చూసాను, రైడ్ అని. సెకండ్ ఫిల్మ్. ఒక జాలి ఉంటుంది, జాలిని పట్టుకొని బైక్ని చూస్తూ డైలాగ్ చెప్తారు. బైక్ అట్లా నడపడం కిక్ రా అన్నట్టు. నాకేమనిపించింది అంటే వింటున్నప్పుడు, ఇన్ ఫిల్మ్ స్కూల్ వీ హ్యాడ్ వన్ సెక్షన్ వేర్ వీ వర్క్ విత్ థియేటర్ యాక్టర్స్. సో దానివల్ల నాకు యాక్టర్స్ ఎక్కువ అర్థమయ్యారని నేను అనుకుంటా, ఆ 3 months ఏదైతే జరిగిందో కోర్స్. సో మీరు ఆ సీన్ చెప్తుంటే మస్తు అనిపించింది మాడ్యులేషన్. మీ అష్టచమ్మ చూడలేను నేను, ఫస్ట్ టైం చూడడం. అనుకున్నా ఎవరు హీరో అమ్మ మాడ్యులేషన్ అద్దరిపోయింది, అసలు ఒక మాస్ హీరోకు ఉండే మాడ్యులేషన్ ఉంది గొంతులో, ఎక్స్ప్రెషన్ అద్దరిపోయింది, మస్తున్నాడు అని అనుకున్నా. నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ ఇంకా ఉంది, మంచి లవ్ స్టోరీ, సాఫ్ట్ లవ్ స్టోరీ, ఇది మంచి లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ నరేట్ చేసే ప్రొడ్యూసర్కి చెప్పిన, ఇట్లా ఎవరు హీరో అంటే నాని ఎవరు. అష్టచమ్మ అనే సినిమా వచ్చింది, నేను చూడలేదు, కానీ రైడ్ అని ఒకటి ఇప్పుడు నడుస్తుంది, అసలు మస్తు ఉంది సినిమా. హీరో డిఫరెంట్గా ఉన్నాడు అంటే కాదు వేరే హీరో అని 4 ఆప్షన్లు చెప్పింది. నేను అంటే మామూలుగా అయితే వేరే ఆప్షన్ చెప్తే ఆ ఆప్షన్కి ఒప్పుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ అట్లా ఆప్షన్ ఇస్తే కదా. మనం బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నప్పుడు ఫస్ట్ టైం వరకు మనకున్న బలుపు ఏంటంటే, నేను అనుకున్న హీరో కదా ఈ కథకి, దీనికి ఇది కుదరదు, నేను వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ చెప్తారు, నువ్వెంత అవలేడు వచ్చేసినావు. బట్ అప్పుడు అంత లౌక్యం తెలియట్లా లేదు సార్, అదేందా అదృష్టం. కానీ యూ విల్ నాట్ బిలీవ్, నాతో లైఫ్ ఇలాంటివి చాలా జరుగుతాయి. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ మీటింగ్ అయిపోయింది, మోకాకు వచ్చి కూర్చున్నా. 2011-10లో మోకా చెట్లు ఇట్లు అదే నాది వచ్చి కూర్చున్నా. కూర్చుంటే నేను అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటోడిని. అయితే అక్కడికి ఇంకొకటి వచ్చాడు, ఒక అంకుల్ ఉంటాడు, మిడిల్ ఏజ్. ఆడు ఎందుకు వచ్చి వాడు కాఫీ తాగి ప్రతిరోజు ఏం చేస్తాడు వెళ్తాడు వచ్చి, ఎవడో వాడిని 3 సార్లు అంటే ఒక 10 సార్లు పెట్టి 3 సార్లు చూసినాడు. అట్లా ఒక గన్ తీసి ఆడ పెడతాడు. ఏంద్ర వీడు గన్ పెడితే టేబుల్ మీద, మరి మఫ్టీలో కాప్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అదే కదా హోల్స్టర్లో ఉంది గన్ను. ఆడ పెట్టి సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతుంటాడు. నేను ఆయన చూసిన 3వ సబ్బా వీడు మళ్ళీ వచ్చిన డ్రెస్ వదిగాడు అనుకున్నా. నేను అసలే ఒక మూడ్లో ఉన్నా, ఏమో నేను కథ చెప్తే ఇట్లా అయింది అని చెప్పి. అటు చూస్తారు మీరున్నారు, మీరు 2-3 ఫ్రెండ్స్తో కూర్చున్నారు. నేను ఇక్కడ ఉంటే అతను ఆబ్లిక్ ఉన్నారు, మీరు ఇటు సైడ్ ఆబ్లిక్ ఉన్నారు, మీరు కూర్చొని ఉన్నారు. నాకు అనిపిస్తుంది, నేను ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పిన, వాళ్ళు వేరే హీరో అన్నారు, ఇది కథ, ప్రొడ్యూసర్ తీసుకొస్తారా చేద్దామా అని నేను ఐస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు నిజంగా నాకు మధ్యలో కనిపెట్టడం వల్ల నాకు చాలా నేను ఐస్ బ్రేక్ చేయడం టఫ్ నాకు స్టార్టింగ్లో. నేను అంటే మీరు ఫ్రెండ్స్ తోటి అసలు చాలా వేరే మూడ్లో ఉన్నారు, ఇట్లా అన్నా అనొచ్చు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నా అనొచ్చు, అదంటే మనం తట్టుకోలేము, ఇది అంతే ఎందుకు అని చెప్పి చాలాసేపు చూసా, మాట్లాడదాం అని. మీరు ఒక ఫ్లోలో ఉన్నారు ఫ్రెండ్స్ తోటి, అండ్ ఆ ఫ్లోలో ఒక చిన్న బ్రేక్ కూడా వస్తలేదు. ఆ బ్రేక్లు వచ్చి నాకు వెళ్దామంటే వాళ్ళు ఎవరు ఫిలిం ఫ్రెండ్స్ కాదు, నాకంటే తెలిసిన ఫేసులు కావాలి మోస్ట్లీ. ఇట్ మస్ట్ బి ఆ టైంలో ఇది అలా మొదలైంది ముందు అనుకుంటా, అలా మొదలైంది 2010-11 కరెక్ట్. అప్పుడు అలా మొదలైంది, రాలేదు అప్పుడు మోస్ట్లీ ఇట్ షుడ్ బి నందిని ఆర్ సమ్వన్. నందిని కొత్త ఫేసెస్, నందిని ఉంటే వాళ్ళు గుర్తు తెచ్చుకున్నాను, డైరెక్టర్ కదా. సో దాని తర్వాత అలా మొదలైంది వచ్చింది, తర్వాత ఈగో వచ్చింది, యూ స్టార్టెడ్ గ్రోయింగ్. సో ఐ రిమెంబర్ దట్ ప్రొడ్యూసర్ థింకింగ్, అంటే మనకు ఎవరో గెస్ కొడ అంటే మనం ఒకటి గెస్ కొడతాం,
వాళ్ళు అలా స్టార్ అయిపోతుంటే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అండ్ ఐ వాజ్ రైట్. ఐ వాజ్ రైట్ అనే సాటిస్ఫాక్షన్ అండ్ సినిమా చూసినప్పుడు అనిపించేది, అడ్మైరేషన్ ఉండదు. ఐ వాజ్ రైట్ దట్ డే బట్ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్. ఇప్పటికైతే మన ఐస్ బ్రేక్ అయిపోయింది కదా. నెక్స్ట్ టైం ఏమన్నా అనిపిస్తే మాత్రం యా డెఫినెట్లీ డూడ్. యా ఈ సాటిస్ఫాక్షన్కి ఛాన్స్ ఇవ్వాలి.